ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో ఏపీ సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫైనాన్స్ కమిషన్ టీంకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తారు. ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, రాజధాని నిర్మాణానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందానికి మంత్రి పయ్యావుల వివరిస్తారు. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయంతో పాటు పలు కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అవుతారు. ఇక రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ బృందం 3 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతిలో పర్యటించనుంది. ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో ఏపీ సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫైనాన్స్ కమిషన్ టీంకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇక ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, రాజధాని నిర్మాణం, 16వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందానికి మంత్రి పయ్యావుల కేశవ్ వివరిస్తారు. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయంతో పాటు పలు కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ అవుతారు. ఇక రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ బృందం 3 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతిలో పర్యటించనుంది. ఇక ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటన కొనసాగుతోంది. డీటెయిల్స్ కాంతి మనకు అందిస్తారు. కాంతి, చెప్పండి, ముఖ్యంగా ఈ 3 రోజుల పర్యటనలో ఏ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రెజెంటేషన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? బృందం ఏదైతే ఉందో అది నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నోటల్ హోటల్లో వారికి ఆతిథ్యాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు తోటి సచివాలయంలో ఈ బృందం భేటీ కాబోతా ఉంది. అయితే ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు, స్థితిగతులకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఏదైతే రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే పోలవరానికి సంబంధించినటువంటి అంశంతో పాటు కొన్ని ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రంలో ప్రస్తుతం ఏవైతే వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఆర్థిక భారం ఎక్కువగా వడ్డీలు కట్టడానికే వచ్చిన ఇదంతా కూడా పోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందించాలని చెప్పి కోరే విధంగా ఈ ప్రెజెంటేషన్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే వరుస అకాల వర్షాలు కావచ్చు, అకాల తుఫానులతోటి దెబ్బతిన్నటువంటి పంటలకి సంబంధించినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీకి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలా అయితే నిర్వీర్యం అయ్యాయో దానికి సంబంధించినటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలన్నిటికీతో సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలవరానికి సంబంధించి దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటుగా ఇప్పుడు ఏదైతే పరిస్థితులు తిరిగి పునఃప్రారంభించారు, అలాగే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత అవసరం ఉంది అనే అంశాలకి సంబంధించి, అలాగే దెబ్బతిన్నటువంటి పంట ఏదైతే ఉందో పంటకి సంబంధించినటువంటి అకాల వర్షాలు, ఏదైతే సీజనల్గా పడేటువంటి వర్షాలు కాకుండా ఎప్పుడంటే అప్పుడు వర్షాలు పడడం, తుఫాన్లు అనేవి ఎక్కువగా రావడం వల్ల నష్టపోయినటువంటి వాటి వివరాలను, అలాగే ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకున్నారు, ఆ అప్పులకి సంబంధించినటువంటి వడ్డీలు భారం ఎలా పడుతోంది ప్రభుత్వం పైన అనే అంశాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ని అయితే సిద్ధం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఈ బృందం ఏదైతే ఉందో 16th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి బృందం ఏదైతే ఉందో ఆ బృందం ఆ ఫోటో గ్యాలరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు కొంతమంది అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా కొంత చర్చించిన తర్వాత మధ్యాహ్నం
మధ్యాహ్నం వివిధ రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ బృందం భేటీ అవుతోంది. ఆ భేటీ అనంతరం ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి పర్యటనలో భాగంగా ఇక ఈ రోజు కూడా విజయవాడలోనే ఈ బృందం ఉంటుంది. వివిధ ప్రాంతాల పర్యటన తర్వాత సాయంత్రం బెరం పార్క్ లో వీరికి ఏర్పాటు చేసినటువంటి ఆతిథ్యం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిన్నర్ కార్యక్రమానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆ తర్వాత రేపు తిరుపతి వెళ్తుంది ఈ బృందం. తిరుపతిలో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్స్ తో కూడా అక్కడ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఏదైతే 16th ఫైనాన్స్ బృందం పర్యటన తరువాత వీరిచ్చినటువంటి సిఫార్సులతోటి రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థితిగతులపైన కూడా కేంద్రానికి వివరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు పర్యటనలో భాగంగా కేంద్ర బృందం ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడుతో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.